జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభలగ్నం కార్యక్రమానికి స్వాగతం. కదా మిగిలిన రాశుల గురించి తెలుసుకునే ముందు జ్యోతిష్య సందేహాలపై ప్రేక్షకులు పంపించేటువంటి ప్రశ్నలకు సమాధానాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి ఉత్తరం అండి, మెహర్ కృష్ణ కుమారి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆవిడ పుట్టింది నవంబర్ 21, 1994 అండి. ఉదయం 6:45 ఈవిడ గుంటూరులో పుట్టారండి. కృష్ణకుమారి గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది వృషభ నక్షత్రం 4వ పాదం అవుతుంది. మిథున రాశి జాతకులు, లగ్నం వృశ్చిక లగ్నం అండి. వీరు అడుగుతున్నటువంటి ప్రశ్న అండి, ఉద్యోగము ఉన్నత విద్య గురించి అడుగుతున్నారండి. ఇప్పుడు ఏమండి కృష్ణకుమారి గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది వృశ్చిక లగ్నం అవుతుంది. ఈ యొక్క లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు లగ్న స్థానంలో ఉండటం మీకు మంచి యోగంగా చెప్పుకోవడం జరుగుతుందండి. కానీ ప్రస్తుతం అనుభవం నడుస్తున్నటువంటి మహర్దశ ఏదైతే ఉందో, రాహు మహర్దశ కుజంతర్ దశ దశాచిత్రం నడుస్తున్న వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి గురు మహర్దశ ఈ సంవత్సరం చివరిలో వస్తుందండి. అది మీకు మంచి యోగాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ గురుడు ఎవరైతే ఉన్నారో ఆయన అస్తంగతం అయిపోవటం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేకపోవచ్చు. అసంతృప్తికరమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా అండి గురుగ్రహ స్తోత్రాన్ని కనుక 100 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ గురుగ్రహం బలపరచుకోవడానికి తప్పనిసరిగా ప్రతినిత్యం గురుగ్రహ స్తోత్రాన్ని చదవండి. యథాశక్తి గనక గురుగ్రహానికి జపము, దశాంశ క్షీరతర్పణ, దశాంశం హోమం దానం చేసినట్టు ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీరు గనక కనక పుష్యరాగాన్ని 3 క్యారెట్లు గనక చూపుడు వేలు గనక ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కువగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. మెహర్ కృష్ణ కుమారి గారు. తదుపరి ప్రశ్న, నాగసాయి వరలక్ష్మి గారు వరంగల్ నుంచి లెటర్ రాశారండి. ఈవిడ పుట్టింది ఏప్రిల్ 22, 1992 అండి. రాత్రి 9:15 పుట్టారండి. ఏమంటే నాగసాయి వరలక్ష్మి గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది పూర్వాషాఢ 1వ పాదం అవుతుంది. ధనుసు రాశి జాతకులు, లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది. వీరు ఉద్యోగం గురించి అడుగుతున్నారండి. ఉద్యోగ ఉన్నతికి వెళ్ళాలి, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదని రాశారండి. ఈ యొక్క జాతకానికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు దశమ స్థానంలో ఉన్నారండి. ఇది మంచి యోగం చెప్పుకోబడుతుంది. మంచి అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే అండి, గురుడు ఎవరైతే ఉన్నారో ఆయన నవాంశలు ఉచ్చిపట్టి వక్రించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితం పొందలేకపోవడం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆలస్యం అవుతాయి. 1-2 సార్లు మీరు ప్రతిదాన్ని కూడా రిపీట్ చేయవలసిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈ యొక్క జాతకానికి భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను ఆయన రాహుతో ఇది చెందడం వల్ల, ఆయన క్షీణచంద్రుడు అవడం వల్ల కూడా మీకు ప్రతికూల పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. అందువల్ల మీకు మానసిక ప్రశాంతత కోసం, తర్వాత మీకు కాన్సన్ట్రేషన్కి తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను రాహుగ్రహ స్తోత్రాన్ని కనుక మీరు చదువుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. రాహుగ్రహ గురుగ్రహాలకు జపము, క్షీరతర్పణ, హోమ దానాలు కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మి గారు మీరు పింక్ సఫైర్ని కనుక 3 క్యారెట్లు చూపుడు వేలు కనుక ధరించినట్లయితే గ్రహాలకు అనుకూలత మీకు లభిస్తుంది.